హలో ఫ్రెండ్స్, నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. మనం ఫ్రాన్స్లోని ప్యారిస్ని, ఈఫిల్ టవర్ని, అలాగే క్రూజ్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఫ్రాన్స్లోని మరో సిటీ యానసీకి వెళ్తున్నాం. అది చాలా ఓల్డ్ సిటీ అండి. అది రివర్కి రెండు వైపులా నిర్మించబడిన అందమైన లొకేషన్లో ఉంటుందిట. దానికి బయలుదేరాం అనమాట. మనం దావులో ఈ పచ్చని పొలాలు చూసారా ఎంత బాగున్నాయో. విండ్ మిల్స్, గ్రీన్‌గా ఉన్నవంతా పసుగ్రాస్ అంటండి. యెల్లోగా ఉంది ఏదో కనిపెట్టి చెప్పండి ఒకసారి? అవన్నీ ఆవాల తోటలండి. అవన్నీ చూసుకుంటూ 12:30, 1 అయ్యేసరికి ఇక్కడికొచ్చామండి. ఇక్కడ లంచ్ చేద్దామని మంచి ప్లేస్ ఎక్కడుందా చూసుకున్నాం. మేము ఎక్కడికెళ్ళినా ఫుడ్ అంతా తయారు చేసుకొని రోజంతా సరిపోయేటట్లు తీసుకెళ్తాం. మంచి ప్లేస్ చూసుకొని అక్కడ లంచ్ ముగించుకొని బయలుదేరుతున్నాం. ఇగో ఆ పైన చూడండి ఏదో కోటట ఎంత బావుందో. ఇవన్నీ చూసుకుంటూ మంచి ప్లేస్ ఎక్కడుందా అని చూస్తే, ఆ ముందు గ్రీన్‌గా ఉన్న చెట్ల దగ్గర చక్కగా బెంచీలు అవన్నీ ఏసినాయండి. అక్కడ కూర్చొని హ్యాపీగా తిన్నాం. పిల్లలు మంచి ఫౌంటైన్‌లు అవి కూడా ఉన్నాయి అక్కడ. నేను అవి ఫోటోలు తీయటం మర్చిపోయాను. అవన్నీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిని ఒక అరగంట రెస్ట్ తీసుకొని, మళ్ళీ యానసీ సిటీకి బయలుదేరాం. దావలో చూసారా ఈ చెట్లన్నీ ఎంత గ్రీన్‌గా ఉన్నాయో. ఈ ప్రకృతినంతా ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ, పాటలు వింటూ బయలుదేరాం. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ, స్నాక్స్ తింటూ వచ్చేసరికి ఈ సిటీ దగ్గరకొచ్చేసరికి 7:30, 8 అవుతోందండి. అయినా ఇక్కడ చూసారా ఎంత ఎండగా ఉందో. ఈ సిటీకి ఎంటర్ అయ్యాము. పక్కనే గ్రోసరీ షాప్ ఉంది. అందులో కొన్ని కావాల్సినవన్నీ తీసుకొని ఫ్లాట్‌కొచ్చేసాం. నైట్‌కి హ్యాపీగా అన్నీ వండుకొని తినేసి, నైట్‌కి రెస్ట్ తీసేసుకొని, మర్నాడు ఉదయాన్నే లేచి మళ్ళీ ప్రిపరేషన్‌లనమాట. రోజు కావాల్సినవన్నీ వండుకుంటాం. ఇలా ఫ్లాట్ తీసుకుంటే అండి అందులో వంట చేసుకోవటానికి కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి. అంటే ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అనమాట. అది తీసుకొని మర్నాడు కూడా చక్కగా ఫుడ్ అంతా తయారు చేసేసుకొని గిన్నెలన్నీ డిష్ వాషర్‌లో ఏసేసి కీస్ ఇచ్చేసి మళ్ళీ బయలుదేరాం. చూసారా సిటీలోకి ఎంటర్ అయ్యాము. సిటీలో రోడ్డుకి ఇరువైపులా ఎంత బావుందో చూడండి. గార్డెన్స్, తులిప్స్ ఎక్కువగా కనిపిస్తాయండి ఇక్కడ. అబ్బబ్బా! ఏమి అందం అంటే ఇదేనేమోనండి. ఎంత అందంగా ఉన్నాయో కదా చెట్లన్నీ. అబ్బబ్బబ్బా! ఈ సీనరీ చూడండి. హిల్సు, పక్కనే రివరు. ఆ రివర్‌లో బోట్‌లు, దానిలో షికారు చేసేవాళ్ళు, పక్కన వాకింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు. అది చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది గదా! ఇదేదో చిన్న కోటలాగా ఉంది చూడండి. ఏదో కోట గూడా ఉందిటండి. దాని గురించి పెద్ద వివరాలు తెలీదు గానీ, ఆ కోటలో మ్యూజియం చేశారట ఆ కోటని. వీటన్నిటిని చూసుకుంటూ వెళ్తుంటే ఆ తులిప్స్ చూసారా? ఇప్పుడు ఈ తులిప్స్ సీజన్ అండి. అందుకని ఎక్కడ చూసినా ఇవి విరగబూసున్నాయి. రోడ్ సైడ్‌లంతా ఇవే. కరెక్ట్‌గా ఇప్పుడు పూసేటట్లు వీటిని సెట్ చేశారు చూసారా కలర్‌ఫుల్‌గా. చక్కగా ఇవన్నీ చూసుకుంటూ ఈ యానసీ సిటీకొచ్చాం. మధ్యలో వాటరు, వాటర్‌కి ఇరువైపులా ఇల్లు. ఈ మధ్యలో ఇదేదో కోర్ట్ అని చెప్పారండి. ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు మనం వాటర్ ఉందంటే వాటర్‌కి ఎక్కడో దూరంగా ఎళ్లి కట్టుకుంటాం. అమ్మో! నీళ్ళు వర్షాలప్పుడు వస్తాయేమోనని. కానీ వీళ్ళు చూడండి వాటర్ మధ్యలో అటుపక్క, ఇటుపక్క ఇల్లు. పక్కనే కాఫే బజార్‌లు. ఇవన్నీ చూసుకుంటూ సిటీ షాపింగ్ మాల్స్ సెంటర్‌లోకొచ్చాం. ఇక్కడ చూసారా ప్రతి వాళ్ళు షాపింగ్ చేసుకోవటం, ఆ కాఫే బజార్‌లో కూర్చొని హ్యాపీగా తినేసి ఇళ్ళకెళ్ళటం. నేను చూసిన ఈ సిటీలన్నిటిలో ఈ కాఫే బజార్‌లోనే వాళ్ళ టిఫిన్‌లు, డిన్నర్‌లు, లంచ్‌లన్నీ అయిపోతాయి అనుకుంటా అండి. ఇళ్ళ దగ్గర ఎవరు వండుకున్నట్టే కనిపించరు. ఇదిగో చూడండి చాక్లెట్ షాపుట. చాక్లెట్ హౌస్ అంటారట దీన్ని. మొత్తం రకరకాల చాక్లెట్‌లు. మీకు ఇంతకుముందు చాక్లెట్‌లు ఇన్ని రకాల అని పెట్టాను చూడండి. అంతకన్నా ఎక్కువగున్నాయి ఇక్కడ చూడండి. అవన్నీ ప్యాకింగులు రకరకాల ప్యాకింగులతో చేసున్నాయి. ఆ తర్వాత ఇది బౌల్స్ షాపుటండి. పురాతన వాటి దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా వచ్చిన బౌల్స్ వరకు రకరకాల బౌల్స్‌ట. అబ్బా! ఎట్లా ఉందో చూడండి. ఇవన్నీ చూసుకుంటూ పక్క బజార్‌లోకొచ్చాము. ఇవి గూడా చూడండి ప్రతి చోట వంతెన. వంతెనకి ఈసారి తక్కువ పెట్టారట గానండి, వంతెన నిండా ఇలా ఫ్లవర్ బొకేలు పెట్టేస్తారట. చాలా అందంగా కనిపిస్తుందప్పుడు. ఇక్కడ కూర్చొని అందరూ హ్యాపీగా ఈ ఫోటోలు తీసుకుంటూ, ఈ బోట్‌లో షికారు చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఈ షికారులు చేసుకుంటూ, ఈ కఫే బజార్‌లలో హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదొక చాక్లెట్ షాప్ అండి. చూడండి ఫుల్ చాక్లెట్‌లు. ఆ తర్వాత ఒక ఐస్ క్రీమ్ షాప్‌లోకొచ్చామండి. ఇవన్నీ దాదాపు 100 రకాల ఐస్ క్రీమ్‌లున్నాయి ఇక్కడ. ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ వాళ్ళని తీసుకున్నాం. ఎంత అనుకున్నారు ఐస్ క్రీము? 5-6 యూరోస్ ఉంటుంది. అంటే 500, 600 ఉంటాయి ఒక్కొక్క ఐస్ క్రీమ్. అవి తింటూ ఇది చూడండి ఇవి. అబ్బో! పర్పుల్ కలర్ స్టోన్స్‌తో తయారు చేసినవి కాస్ట్‌లీటండి. బంగారం కన్నా ఎక్కువ రేటుగున్నాయి ఇవేంటో. ఇక్కడ బంగారం కన్నా ఇవే ఎక్కువ వేసుకుంటారట. అందుకని వీటి కాస్ట్‌లీ ఉన్నాయి.
ఇవన్నీ చూస్తూ చిన్న చిన్న షాపింగ్లు చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి చూసారా మళ్ళీ తులిప్స్. అబ్బా అబ్బా! హ్యాపీగా రోజంతా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారుగా.